హలో అండ్ వెల్కమ్ టు దేవి. హాలీవుడ్లో ఒక ఫేమస్ క్రిటిక్ ఏమన్నారంటే, గ్రేట్ డైరెక్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఎర్లీ మూవీస్లో టచ్ చేసిన థీమ్స్, ఎర్లీ వర్క్స్లో రాసుకున్న సీన్స్ని రీవిజిట్ చేసి నెక్స్ట్ మూవీస్లో ఇంకా బెటర్గా ప్రజెంట్ చేస్తారు అని చెప్పి. మీరు ఏ టాప్ డైరెక్టర్ అయినా తీసుకోండి, సేమ్ స్టేట్మెంట్ నిజం అవుతుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీస్లో ఎప్పుడు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్య రిలేషన్షిప్ అండ్ మనకి తెలియని ఒక కొత్త ఫ్యాక్టర్ వల్ల మన లైఫ్స్ ఎలా చేంజ్ అవుతాయి అనే ఆస్పెక్ట్ ఉంటుంది. మార్టిన్ స్కార్సెసీ ఫిలిమ్స్లో ఒక మనిషి ఈగో అయినా, అంబిషన్ అయినా, ప్యాషన్ అయినా తనని ఎంత పైకి తీసుకెళ్తుంది, కానీ దీనివల్ల వాళ్ళు ఎలా కింద పడిపోతారు అనేది కామన్ థీమ్లా ఉంటుంది. ఇంకా నోలన్ మూవీస్ అన్నిటిలోనూ హీరో ఎప్పుడూ ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాడు అండ్ మూవీ మొత్తం ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పుష్ప 2 రిలీజ్ దగ్గర పడింది కదా అని చెప్పి సరదాగా పుష్ప రీవాచ్ చేస్తుంటే ఒక సీన్ దగ్గర నా మైండ్ దాగిపోయింది. జగడం మూవీ మెయిన్ కాన్సెప్టే సర్కిల్ ఆఫ్ వైలెన్స్ అండ్ దాని వల్ల క్రిమినల్స్ అనే వాళ్ళు ఎలా తయారయ్యారు అని చెప్పి వైలెన్స్ ని నార్మలైజ్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఎక్సలెంట్ గా చూపిస్తారు. ఆ మూవీలో వేరే ఫ్లాస్ ఉంటే ఉండొచ్చేమో కానీ స్టోరీ వైజ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మూవీలో కీ సీన్ అంటే సీను యావదని చంపేద్దామని వెళ్లే సీన్. ఆ సీన్ సిగ్నిఫికెన్స్ గురించి ఇక్కడ చెప్పట్లేదులే కానీ ఆ సీన్ స్టేజింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్తున్నాను. సీన్ నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది. సీన్ 1 గ్యాంగ్ వ్యాన్ లో నుంచి దిగేసి యాదవ్ ని చంపేద్దామని అటాక్ స్టార్ట్ చేస్తారు. చిన్న ఫైట్ అయ్యాక సీను తన గన్ తీసి యాదవ్ ని కాల్చబోతాడు. చుట్టూ అందరూ ఏసీని రచ్చగొడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అని క్యారెక్టర్స్ చెప్పిస్తున్నట్టు ఉంటుంది. అందుకే అన్ని సార్లు ఏసీ అంటూ ఉంటారు, జస్ట్ మనం కూడా ఆ ఇంటెన్సిటీ ఫీల్ అవ్వడం కోసం. దిస్ గోస్ ఆన్ ఫర్ ఎ వైల్. కెమెరా షేక్ అయిపోద్ది, మళ్ళీ చాలా క్లోజ్అప్స్ పడతాయి. అందరూ యాక్టర్స్ తెగ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు. ఇంత అవుతుంది కానీ లాస్ట్ కి అయితే కాల్చడు, గన్ పక్కన పడేస్తాడు, చివరికి కాల్చకుండా పక్కకు వచ్చేస్తాడు. ఈ సీన్ స్టేజింగ్ గమనిస్తే ఆ యాదవ్ అనేవాడు భయపడడం, సీను రూత్లెస్ గా చూడడం, మళ్ళీ ఇద్దరు షేక్ అవ్వడం, ఇలా చాలా క్లోజ్అప్స్ పెడతారు. ఈవెన్ గన్ కి కూడా క్లోజ్అప్స్ ఉంటాయి. ఇదేం రాంగ్ అనట్లేదు కానీ ఇక్కడే సుకుమార్ గారి మైండ్ సెట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఆర్య మూవీతో అంత పెద్ద హిట్ కొట్టాక సెకండ్ మూవీ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అది మాత్రమే కాదు, తనని తను ఒక సాలిడ్ డైరెక్టర్ నిరూపించుకోవాలి అనే ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కూడా ఉంటాయి. ఒక డైరెక్టర్ తన క్రాఫ్ట్ గురించి ఇంత స్ట్రాంగ్ గా ఫీల్ అయినప్పుడు ఆ ప్యాషన్ అనేది తన టేకింగ్ లో డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆడియన్స్ ఆ ఎమోషన్ ని ఎక్కువ ఫీల్ అవ్వాలని డైరెక్టర్స్ అదే ఎమోషన్ ని ఎక్కువ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే ఎక్కువ క్లోజ్అప్స్ పెట్టడం, ఎక్కువ కట్స్ పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లస్ జగడంలో సీను కూడా ఒక వనబీ గ్యాంగ్స్టర్. తనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈ మర్డర్లు, ఈ దంతాలు ఇవేవి అలవాట్లేవు. సో తను ఇంత టెన్స్ అవడంలో అర్థం ఉంది. కానీ ప్రెసెంటే సుకుమార్ గారికి సేమ్ సీన్ ఇచ్చి తీయమంటే డెఫినెట్లీ చాలా డిఫరెంట్ గా తీస్తారేమో. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ పుష్పలో ఒక కిల్ సీన్ ఎలా హ్యాండిల్ చేశారో చూద్దాం. ఫారెస్ట్ చేసిన తర్వాత మంగళం సీన్ బామర్దిని చంపేసింది. ఈ ఎంటైర్ సీన్ కి జగడం సీన్ కి ప్యారలల్స్ అయితే ఉంటాయి. చంపాలా వద్దా అని హీరో ఆలోచించడం, విక్టిమ్ అయ్యేవాడు భయపడడం, పక్కన ఉన్నోళ్ళు మాట్లాడడం, ఇన్ఫాక్ట్ ఫోన్ లో మంగళం సీన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ పుష్ప మాత్రం సీన్ సగం అయ్యేదాకా అస్సలు మాట్లాడడం. వాడిని చంపకుండా వదిలేని కేశవ అంటాడు, జక్కారెడ్డి అంటాడు, కానీ పుష్ప మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఈ సీన్ లో నాన్ స్టాప్ గా మాట్లాడేది మొగలేష్ క్యారెక్టర్ మాత్రమే. ఈవెన్ షార్ట్ కంపోజిషన్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. జగడంలో మొత్తం క్లోజ్అప్స్ పెడితే ఇక్కడ మాత్రం మీడియంస్ అండ్ క్లోజ్అప్స్ మిక్స్ వాడతారు. ఇన్ఫాక్ట్ మీడియంసే ఎక్కువ వాడతారు. ఒక పక్క మొగలేష్ మాట్లాడుతూ ఉంటాడు, కేశవ కంగారు పడుతూ ఉంటాడు, కానీ పుష్ప మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వడు. జస్ట్ సైలెంట్ గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక సీన్ లో డ్రామా రావాలన్నా, టెన్షన్ పెరగాలన్నా ఆ సీన్ లెంత్ అనేది పెంచాలి. కానీ లెంత్ ఒకటే ఉంటే సరిపోదు, ఆ లెంత్ తో పాటు ఆడియన్స్ కూడా టెన్స్ ఫీల్ అవ్వాలి. డైరెక్టర్ స్కిల్స్ పెరిగే కొద్దీ ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలనేది క్యారెక్టర్స్ తో చెప్పించే బదులు క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతుందో చెప్తే చాలు, ఆడియన్స్ ఆటోమేటిక్ గా స్టేట్మెంట్స్ కి రియాక్ట్ అయ్యేలాగా డైరెక్ట్ చేస్తారు. ఈ సీన్ లో సుకుమార్ గారు ఎగ్జాక్ట్లీ అదే చేశారు. మొగలేష్ ఎంత ఎక్కువ మాట్లాడితే పుష్ప ఎంత సైలెంట్ ఉంటే వాడి చావ్ అనేది అంత దారుణంగా రాబోతుందని మనకి ఇండైరెక్ట్ గా అర్థమైపోద్ది. కరెక్ట్ గా ఇదే టైంలో మంగళం సీన్ కాల్ చేసి చంపద్దు అనగానే పుష్ప మాత్రం అరే ఇందాకే 5 minutes బ్యాకే చంపేసా అనగానే యాజ్ అన్ ఆడియన్స్ మనకొక తెలియని హైతో వస్తుంది. ఎందుకంటే మంగళం సీన్ ఆల్రెడీ ఇలాంటి ఒకరిని లేపేస్తాడు. సో ఇది దానికి రెఫరెన్స్ లో ఉండడం మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అవ్వాలంటే, ఆడియన్స్ కూడా హై ఫీల్ అవ్వాలంటే నువ్వు ప్రతిదీ కొత్తగా చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఏం జరగబోతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడో అది చూపెట్టినా చాలు. కానీ చూపించే విధానం కొత్తగా ఉండాలి. ఇక్కడ పుష్ప ఆ డైలాగ్ వేయగానే పుష్పాన్ని చంపేస్తాడని మనకి తెలిసినా కూడా ప్రెజెంట్ చేసిన విధానం వల్ల మనకి హై అనేది వస్తుంది. మొగలేష్ ని చంపేశాక కూడా మనకి స్పెషల్లీ క్రాఫ్టెడ్ ఎలివేషన్ ఏం ఉండదు, జస్ట్ బీజిఎం వస్తుంది అంతే. అలా నడుచుకుంటూ జీప్ ఎక్కేస్తాడు. అక్కడి నుంచి చాలా క్యాజువల్ గా ఒక హరికథ లాంటి సాంగ్ వస్తుంది అండ్ సీన్ అక్కడతో మారిపోద్ది. మేబీ ప్రీవియస్ సుక్కు అయితే
అక్కడ హీరో ఇంకా రైజ్ అయ్యేలాగా షార్ట్స్ ఏమన్నా మార్చేవాళ్ళేమో. కానీ ప్రెసెంట్ సుక్కుకి తన క్రాఫ్ట్ మీద తనకి స్ట్రాంగ్ కమాండే కాదు, తను తీసే విధానంకి ఆడియన్స్ కనెక్ట్ అవుతారని ఆడియన్స్ మీద నమ్మకం కూడా అంతే ఉంది. అందుకే అలా క్యాజువల్ గా వదిలేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ నెగోషియేషన్ సీన్ అవగానే సాంగ్ కూడా పెట్టేస్తారు. అంత క్యాజువల్ గా డీల్ చేశారు. ఒక డైరెక్టర్ గా ఎంత గ్రో అయ్యారని చెప్పడానికి ఈ కంపారిజన్ చాలు కదా. ఇదే కాదు, సుక్కు గారి మూవీస్ లో ఇలాంటి ప్యారలల్స్ బాగానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ జగడం స్ట్రక్చర్ అండ్ పుష్ప స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మోస్ట్లీ సిమిలర్ గానే ఉంటాయి. జగడంలో ప్రీ క్లైమాక్స్ లో రామ్ ని వాళ్ళ నాన్న కొట్టడం, నీ వల్ల ఇదంతా అయిందని చెప్పి బ్లేమ్ చేయడం, వాళ్ళ అమ్మ కూడా సీనుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఇదే సీన్ స్ట్రక్చర్ ని రంగస్థలంలో మళ్ళీ యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ డిఫరెంట్ మూవీస్ అండ్ డిఫరెంట్ స్టోరీస్, ఆ సీన్ స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంటుంది. ఈ రెండు మూవీస్ అనే కాదు, ఈవెన్ తను హ్యాండిల్ చేసే థీమ్స్ కూడా సిమిలర్ గా ఉంచుతారు. వన్ నేనొక్కడినే నాన్నకు ప్రేమతో తీసుకుంటే పేరెంట్స్ మీద చిల్డ్రన్ కుండే లవ్ అనే థీమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈవెన్ రెండు మూవీస్ ఒకే హైలీ ఇంటెలిజెంట్ అండ్ సోఫిస్టికేటెడ్ హీరోసే ఉంటారు. ఆర్య అండ్ ఆర్య 2లో ఇవే థీమ్స్ ని రివర్స్ చేస్తారు. ఆర్యలో చాలా ఎక్స్ట్రోవర్టెడ్ ఉంటుంది క్యారెక్టర్, అండ్ తను ఎలాంటి బాధ ఫీల్ అయినా కూడా పైకి చెప్పకుండా ఏదో ఒకటి ఫన్ చేస్తూ ఉంటాడు. అది మాత్రమే కాదు, ఒక సెల్ఫ్లెస్ అండ్ ప్యూర్ లవర్ లా ఉంటాడు. ఆర్య 2లో అలా కాదు, ఎమోషన్స్ ని లోపలే బిల్డ్ చేసుకుంటాడు. అండ్ డెఫినెట్లీ ప్రేమ కోసం మోస్ట్ ఆఫ్ ద మూవీ సెల్ఫిష్ గానే బిహేవ్ చేస్తాడు. రంగస్థలం అండ్ పుష్ప రెండు మూవీస్ ఒక రా అండ్ డ్రాస్టిక్ టోన్ అనేది క్యారీ చేస్తుంది. ఇలా తన ఫిల్మోగ్రఫీలో ఇనఫ్ కామన్ థీమ్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. కానీ ఇన్ని కామన్ గా ఉన్నా కూడా ప్రతి మూవీలో తను ప్రెజెంట్ చేసే విధానం అండ్ తన యూనిక్ స్టోరీస్ వల్ల సుక్కు kept growing as a director, and right now హిస్టరీ క్రియేట్ చేయడానికి ఒక వారం దూరంలో ఉన్నారు. లెట్స్ హోప్ హి స్కోర్స్ బిగ్ అగైన్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద రివ్యూ. దిస్ ఇస్ టీన్ ద రివ్యూ సైనింగ్ ఆఫ్.